చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందుగా శ్రీకర్ మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి చప్పట్లతోటి. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కీరవాణి గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. అశ్విని సినిమా నుంచి చెయ్యి జగము మరచి. ఏం చేస్తాడో జగం మరచి చూద్దాం. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. ఆశయమన్నది నీ వరం, తల వంచును అంబరం, నీ కృషి నీకొక ఇంధనం, అది సాగర బంధనం. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. నిదురపోనేల నింగి నీదేల, అలుపురానేల గెలుపు నిన్నేల. గొడలు వంచాలి, గోడి గెలవాలి, కదలి రావాలి, కాలమాగాలి, కలలు పండాలి, గగన పండాలి. నేడు నీకిది జీవన విధానం, బ్రతుకు నవ్విన నందనం, నీదు కాగని ప్రయాణం, అడుగు దాటును యోజనం. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. గుడుకు పుట్టాలి, దూపు రావాలి, చెమట పిండాలి, శ్రమలు పండాలి, మట్టిలో పుట్టి మణివి కావాలి, జనము చూడాలి, జాతి మెచ్చాలి, మెదడుకి నీవు పదును పెట్టాలి. నేడు నీదొక నూతన పురాణం, విజయ విప్లవ కీర్తనం, నీవొక జీవన ప్రమాణం, ప్రగతికే అది చేతనం. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. ఆశయమన్నది నీ వరం, తల వంచును అంబరం, నీ కృషి నీకొక ఇంధనం, అది సాగర బంధనం. ధన్యవాదాలు బాబు. మాటలు లేదు, నువ్వే డిక్లేర్ చేసేసావు ఇలాగే ఉండాలి, ఇంతే చేయాలి అన్నీ అలా స్టేట్మెంట్ పెట్టేసావు. ఇంకా దారి లేదు, అందరం ఇలా సాధించే తీరాలి, ఇంకా దారి లేదు. నేను చేసేస్తాను నువ్వు చెప్పిన పని. థ్యాంక్ యూ. ఈ పాటకు సంబంధించిన సందర్భం గురించి చెప్పారా అమ్మా నాన్న కానీ ఎవరైనా నీకు? ఆ కోచ్ అశ్వినికి ఇలా చేస్తే ఇలా చెయ్యాలి నువ్వు అని ధైర్యం చెప్తాడు. చాలు, ఆ మాత్రం తెలిస్తే చాలు. ఇది ఎవరు అమ్మా నాన్న చెప్పారా నీకు? చాలా సంతోషం.
మనం దీన్ని మాంటాజ్ అంటాం అనమాట. ఎన్నో కట్స్ అక్కడ ఇక్కడ. ఆ అమ్మాయి చాలా మానసికంగా కుంగిపోయిన సందర్భంలో ఆ అమ్మాయిని తర్ఫీదు చేసే వ్యక్తి ఏం చేయాలని చెప్తూ ఉంటాడు. అతను పాడాడు పాట బ్యాక్గ్రౌండ్లో నేపథ్యంలో వినపడుతూ ఉంటుందన్నమాట. సాధన అంటే ఏమిటి? ప్రాక్టీస్. సరే, తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో చెప్పావు కానీ అర్థం కరెక్టే. అంతే, అందరికీ అర్థం అవ్వాలంటే ఏదో భాషలో చెప్పడం తప్పలేదు. అలా అంబరం అంటే ఆకాశం. ఇంధనం అంటే ఫ్యూయల్ లాంటిది. కరెక్ట్, ఇంగ్లీష్లో చెప్పినా కరెక్ట్గా చెప్పావు. ఇక్కడ నీ కృషి నీకు ఒక ఇంధనం అన్నాడు. కృషి అంటే నువ్వు కష్టపడి పనిచేయడం, అదే నీకు శక్తినిస్తుంది అని. నీకు ముందు సందర్భం అర్థమైంది. ఈ పాటలో ఉన్నటువంటి న్యూక్లియస్ అంటాం, అదేంటంటే ఆ కేంద్ర బిందువు ఏంటి, దాని అర్థం ఏంటని నీకు అర్థమైంది. నువ్వు నీ వయసులో ఇంతకంటే గొప్పగా పాడాలని మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. నువ్వు ఆకన్నావు, చై అన్నావు చూడు, అది పద్ధతి. చై జగము మరచి జీవితమే సాధన. బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్ గారు అలా పాడడంలో గొప్ప విషయం లేదు. ఇప్పుడు నా 50 ఏళ్ళ నుంచి పాడుతున్నారు కాబట్టి వాళ్ళకి పాటకు ఎలా ఇవ్వాలని. ఇంత చిన్న వయసులో నువ్వు అర్థం చేసుకొని దాన్ని అంత చక్కగా పాడడం అనేటటువంటిది చాలా బాగుంది. ఇందులో నిదురపోనేలా తర్వాత ఏంటి నాన్న లైను? నిదురపోనేల నింగి నీ వేళ. ఏమిటి అర్థం అని నేను అడగడం కూడా న్యాయం కాదు. అంటే నిద్రపోవడం కంటే నిద్రపోకపోతే నింగిని నువ్వు వేలతావు. ఎవరు చెప్పారా మీకు అర్థం? మా నాన్నగారు చెప్పారు. ఎక్కడున్నారు సార్? నమస్కారం అండి. ఇలాంటివి ఎందుకంటే మామూలుగా పాటను గురించి దాని హృదయం చెప్పడం వేరు. నింగి నీ వేళ అంటే చాలామందికి అర్థం కాదు. నింగి నీ వేళ అంటే నువ్వెందుకు అని, కానీ అన్వయం ఉండదు అక్కడ. నింగిని నువ్వు ఏలగలవు అని. నిజంగా నీదొక నూతన పురాణం, విజయ విప్లవకేతనం, నీ యొక్క జీవన ప్రయాణం ప్రగతికి అది చేతనం కావాలని కోరుకుంటున్నాను నేను. శుభం. గాడ్ బ్లెస్ యు.